అంటే అనుష్ఠానం చేస్తే అనుష్ఠాన బలం ఉంటుందంటారు గదా! అంటే కొంతమంది లక్షల్లో జపాలు చేసాము, ఏం జపాలు చేసాము అంటుంటారు గదా! అంటే జప బలం ఏముండదండి వాళ్ళకి? లేదండి. జపబలం ఏదైతే ఉంటారో చాలామంది లక్షల్లో జపం చేస్తుంటారు. హ్మ్. మీకు చేసిన స్మరణ మాత్రం ఉంటుంది గదా! హ్మ్. అనేక రకమైన సిద్ధుల్లో మామూలుగా ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. కాకపోతే సిద్ధి అనేది మీరు చెప్పిన మంత్ర సిద్ధి అనేది ప్రతి మంత్రానికి అత్యంతమైన శక్తి ఉంది. హ్మ్. అది పూర్తిగా మీరు సిద్ధి చేసుకోవాలంటే యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్. హ్మ్. ఏ మంత్రాది దేవతనైతే మీరు ఆరాధన చేస్తున్నారో హ్మ్. మీరు కనెక్ట్ కాకుండా ఆ మంత్రం యొక్క పటుత్వాన్ని మీరు పూర్తిగా తీసుకోలేరు. హ్మ్. జపం చేస్తారు. ఇప్పుడు 5,00,000, 10,00,000 జపం చేసేవాళ్ళుంటారు. హ్మ్. అదే ఇందాక చెప్పా గదా! ఏకాగ్రతతో లేని జపం కానీ, భగవంతుడి మీద భక్తితో లేని జపం ఏదైతే ఉంటుందో అది హ్మ్. మీకు సిద్ధినివ్వదు. హ్మ్. మీకు సిద్ధినే ఇవ్వనప్పుడు మీకు అనుష్ఠాన బలం ఎక్కడి నుంచొస్తుంది? అవును. అది మీకు ఖచ్చితంగా వీడు భగవంతుడి యందు ప్రేమ కలిగి ఉంటాడు. సాధకుడికి, మామూలు వాళ్ళకి, భక్తులకి తేడా వచ్చేసరికి భక్తులు ఉంటారు. అందరిని అని కాదు చాలామంది ఉన్నారు. బట్ సాధకుడికి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఒక వెపన్. అది అతని దగ్గర ఉంటుంది. హ్మ్. భగవంతుడు అనేవాడు మంత్రాధీనమై ఉంటాడు. ఆ! మీరు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని కనెక్ట్ చేయగలుగుతారో ఈజ్ డెఫినెట్‌లీ కంపల్సరీ భగవంతుడు అనేవాడు ఆ సాధకుడు ఎక్కడ ఉన్నా సరే, ఆ పరిస్థితికి ఆ స్థలానికి వచ్చి ఉంటాడు. అదృశ్య రూపంలో. అంటే ఒక్కరికి ఏ మంత్రం అయితే వారికి కరెక్ట్‌గా సిద్ధిస్తది, లేదంటే వారి జీవితంలో మార్పులు తీసుకొస్తది, వారికున్న కష్టాలను తొలగిస్తదనేది ఎలా గుర్తించగలుగుతారండి? అది గురువులు చేయవలసిన పనండి మామూలుగా. సో, హ్మ్. గురువు ఇచ్చినప్పుడు వాస్తవంగా గురువు అనుగ్రహంతో గురువు సిద్ధి చేసుకున్న ఏ మంత్రాన్నైనా సరే, హ్మ్. ఎలాంటి శిష్యుడికైనా సరే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. హ్మ్. వితిన్ తక్కువ టైంలోనే. అంటే మీకు 10 సంవత్సరాలు చేసినా దేవత ప్రసన్నం కానిది, అందులో మీ అద్భుతాన్ని మీరు చూడలేనిది అంటే హ్మ్. భగవద్ దర్శనం గాని, భగవత్తు లీలలు ఏవైతే మీరు చూడలేకపోయారో, హ్మ్. అలాంటిది ఒక గురువు గనక ఇస్తే గనక మీకు ఎక్కువ రోజులు కూడా అవసరం లేదండి. అతి తక్కువ సమయం అంటే 1, 2 మాసాల్లోనే మీరు దేవతని చూడగలుగుతారు. దాని ప్రభావం అనేది మీరు అనుభవించగలుగుతారు. అది గురువు ప్రేమతో ఇస్తాడు. హ్మ్. ప్రేమతో ఇచ్చేటప్పుడు గురువు దేవతకి చెప్తాడు. నన్ను ఎలా అయితే ఉద్ధరించావో నా హ్మ్. శిష్యుని కూడా అలాగే ఉద్ధరించు. హ్మ్. వాడి పరిస్థితి బాగాలేదు. అది హ్మ్. గురువు జాలితో జాలిపడి హ్మ్. శిష్యుడికి ఇచ్చేదనమాట. ఇంకా మళ్ళీ దాన్ని ఉపయోగించుకోకపోతే అది వాళ్ళ కర్మ అవుతుంది తప్ప వేరేదేం కాదు. హ్మ్. అది ప్రేమతోటే ఇస్తారండి. అంటే మీకు దగ్గరికి మేము ఎవరన్నా వచ్చి మీ దగ్గర నుంచి మంత్ర సాధన తీసుకోవాలంటే, దీక్ష తీసుకోవాలంటే కుదురుతుందండి? లేదండి. బయటకైతే మనము ఆ విధంగా మంత్ర సాధనలో, దీక్షలో పెట్టి అదేదో అంటే గురుముఖత చేయదలుచుకోలేదు. తీసుకోవాలి, మరి గురువు ఇవ్వాలంటున్నారు ఖచ్చితంగా, కదా! ఖచ్చితంగా. నేను యాక్చువల్‌గా గురుముఖత లేకుండా కూడా మీరు సాధన చేసుకోవచ్చు. సాధారణంగా అసలు మనుషులకి మామూలుగా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సాధారణంగా ఏందంటే, ఇప్పుడు నరదిష్టి తగలటం వల్లో, ఇలా ఇంటి పక్కల ఇలా ఘోషలకి ఎక్కువైపోయో, లేకపోతే ఏదైనా నెగెటివ్ ప్రభావాలు అంటే సపోజ్ ఏదైనా ప్రయోగాలు జరిగినప్పుడు మాత్రమే ఒక మనిషి హ్మ్. తను ఒక అస్తవ్యస్త స్థితికి చేరుకుంటాడు. అంటే హ్మ్. పూర్తి ఫెయిల్యూర్స్ గాని, లేకపోతే దారుణమైన స్థితిని ఆ పర్సన్ అనుభవించగలుగుతాడు. హ్మ్. సో, అలాంటి పరిస్థితి నుంచి ఎవడన్నా బయటపడాలి అంటే గనక నేను చెప్పే ఫస్ట్ బెస్ట్ సాధన ఏందంటే, హ్మ్. మీరు సాధన మార్గంలోకి వెళ్ళండి. హ్మ్. మీరు ఏ దేవతనైనా మీరు సాధన చేసుకోవచ్చు. హ్మ్. కాకపోతే నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో సంబంధితమైన అంటే సపోజ్ ప్రయోగ బాధలు గాని, లేకపోతే నరదిష్టికి వీటికి సంబంధించి ఎలాంటిది ఏదైనా ఉంటుందో, హ్మ్. మీరు ఉగ్రదేవత అంటే కొంచెం కోపోద్రిక్తం సపోజ్ ఇప్పుడు నరసింహస్వామి ఉన్నారు. ఆయన హ్మ్. ఆవిర్భావం ఎలా ఉంటుంది? హ్మ్. అసలు దేనికోసం వచ్చింది? హ్మ్. మీరు సంహరించడం. అలాంటివి తీసుకోగలిగినప్పుడు, ఆ దేవత లక్షణాలు మీరు తీసుకొని, మీరు సాధన చేయగలిగినప్పుడు ఏందంటే, ఆ హ్మ్. దేవత లక్షణాలు మీకొచ్చేస్తాయి. హ్మ్. ఆ శక్తి ఏదైతే ఉంటుందో, ఆ శక్తిని చూసి అవే ఆగుతాయి. హ్మ్. నెగెటివ్ ఫోర్స్ కానీ, లేకపోతే ఈ నరదిష్టిలో అయినా సరే అట్లా ఆగిపోవాల్సిందే వాడి హ్మ్. అనుష్ఠానం ముందు. అయితే మీరు ఆ విధంగా మీరు సాధన చేసుకోండి. మీరు సొంతంగానే మీరు చేయొచ్చు. సపోజు ఫస్ట్ మీరు సాధన చేయాలనుకున్నప్పుడు నారసింహ రుణవిమోచన స్తోత్రం గాని, ఇవి కొన్ని ఉన్నవి స్తోత్రాలు శాస్త్రంలో చాలా ఉన్నవి. హ్మ్. మీరు దాన్ని ఒక విధానంలో చేసుకోండి. సపోజు రోజుకొక 108 ఇలా హ్మ్. మీరు 11 రోజులు మీరు సాధన చేసుకోవచ్చు. హ్మ్. మీరు మంత్రం అంటే స్తోత్ర విధానంలో మీరు వెళ్ళిపోవచ్చు. లేదా హ్మ్. కవచ విధానంలో మీరు వెళ్ళిపోవచ్చు. హ్మ్. లేదా ఒక మంత్రం ఉంటుంది. హ్మ్. బీజాక్షరాలు లేనిది కొన్ని హ్మ్. శాస్త్రంలో నియమాలు చెప్తున్నారు. హ్మ్. సో, అలాంటివి లేనివి కానీ,
కొన్ని మంత్రాలు ఎవరైనా మీరు సాధన చేసి దేవతను ప్రసన్నం చేసుకోవచ్చు అండి. ఉమ్, ఫస్ట్ నేను అలాంటి వాళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే, ముందు శాస్త్రాన్నిలో ఏమేమి ఉన్నాయి, దేవతను ఎలా అర్చించాలి పూర్తిగా మీరు తెలుసుకోండి. ఉమ్, తెలుసుకున్న తర్వాత మీరు ఖాళీనైనా సరే ఉమ్, ఓన్లీ మీరు దక్షిణాచార విధానంలో మీరు సాధన చేసి ప్రసన్నం చేసుకోవచ్చు. ఉమ్, ఆ ఖాళీ ఆ మంత్రశక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని మీరు పూర్తిగా చూడగలుగుతారు, ఆ దేవత దర్శనాన్ని చేసుకోగలుగుతారు. ఉమ్, జస్ట్ ఓన్లీ ఇందాక చెప్పాం కదా, నేను ఓన్లీ ఒక కొబ్బరికాయ మాత్రమే రోజుకు పెట్టేవాడిని. ఉమ్, ఉదయం మాత్రం మధ్యాహ్నం టైం అని మహానివేదన కింద అమ్మవారికి నైవేద్యం పెట్టేవాడిని. ఉమ్, సాధకుడు మళ్ళీ అదే నైవేద్యాన్ని నేను తినేవాడిని. ఉమ్, ఇంకా మళ్ళీ సపరేట్గా నేను వేరే అయితే తీసుకున్నాను. ఉమ్, మరి నేను దర్శనం చేసుకున్నాను కదా, ఉమ్, అది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఉమ్, కాకపోతే వాళ్ళు ఒక వేలో వెళ్ళిపోతుంటారు. ఉమ్, అంటే ఈ డబ్బు కంటే కూడా వేరే పేరు ప్రతిష్టల కంటే కూడా ఉమ్, వాళ్ళు అలాగే కనెక్ట్ అవుతారు దేవతకి. నాకు ఉన్నది చాలు, లేదా ఇది సరిపోతుంది, నాకు అవసరం లేదు, ఈ భావంలోనే ఉండిపోతుంటారు. వాళ్ళు బయటకి ఇంట్రెస్ట్ రాదు, ఈ అవసరం అయితే తప్పించి. ఉమ్, అది జరుగుతుంది. నేను సరే ఇందాక చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మీరు ఆ విధంగా మీరు ఉగ్రదేవత సాధన చేయండి. ఒక స్తోత్రం తీసుకొని రోజుకు 108 సార్లు కూర్చోండి. 108 సార్లు జపం చేస్తూ 10 రోజులు 11 రోజులు మీరు చేయండి. ఉమ్, ఖచ్చితంగా దాని ప్రభావం మీరు చూడగలుగుతారు, అది ఆపుతుంది. ఉమ్, లేదా ఒక మంత్రం తీసుకొని మీరు సాధన చేయండి, ఉమ్, మీరు దాన్ని సిద్ధి చేసుకోవచ్చు. శాస్త్రాన్ని నమ్మి చేయండి, భగవంతుని నమ్మి మీరు సాధన చేయండి, ఖచ్చితంగా అవుతుంది. అప్పటికీ కాకపోతే అది కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉమ్, కొంతమంది ఇందాక చెప్పాం కదా, 10 లక్షలు జపం చేసిన, లేదా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సాధన చేసినా కానీ దేవతగా లక్షణాలు కానీ అది ఏమీ పట్టుకోలేరు వాళ్ళు. ఉమ్, దాన్ని ప్రారంధ కర్మ అంటారు. ఉమ్, అంటే వీడు చేయాలని ఆతృత ఉంటుంది, అన్నీ చేస్తుంటారు. బట్ ఏదో విషయంలో కానీ వేరే వాటి మీద వ్యామోహంతో కానీ కొన్ని ఏం జరుగుతుందంటే సాధన ఒక నిర్దిష్టమైన విధి విధానాలతో చేయలేకపోతారు. ఉమ్, అది కూడా ప్రారంధ కర్మే. ఎందుకంటే ఒకసారి 41 రోజులు చేయలేకపోయారంటే ఏదో లోన్ అయిపోయారు అంటే పరీక్షకు నిలవలేకపోయారు అనుకొని మళ్ళీ కూర్చొని ప్రయత్నం చేస్తాం. ఉమ్, అలాంటిది అన్ని సంవత్సరాలు సమయాన్ని వృధా చేసుకుంటూ అన్నీ తెలిసి కూడా పట్టుకోలేకపోయారంటే దాన్ని ప్రారంధ కర్మ అంటారు. ఉమ్, చేయాలనే భావన ఒకటి ఉంటుంది, కానీ ప్రయత్నం చేయరు. ఉమ్, కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు కానీ సిద్ధించదు. ఉమ్, ఇలాంటి వాళ్ళకి ప్రారంభ కర్మలో కొన్ని కొన్ని కర్మలు ఏవైతే ఉంటాయో అవి అడ్డం పడుతుంటాయి. ఉమ్, అది మీకు గురుసేవ ద్వారా ఏదైతే గురుసేవ చేసుకోగలిగారో ఆయన అనుగ్రహంతో ఉమ్, ప్రసన్నం అయితే గనక ఉమ్, మీకు ఖచ్చితంగా అప్పటికప్పుడు క్లియర్ చేయగలుగుతారు. ఉమ్, ఆన్ ది స్పాట్లో ఆయన స్మరణ, ఆయన కృప ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీలో మార్పును కలిగించింది. అందుకని సత్సాంగత్యం అన్నా అయి ఉండాలి, లేదా గురుసేవ అన్నా అయి ఉండాలి. ఉమ్, ఎందుకంటే దేవత ప్రత్యక్షంగా ఉండదు కాబట్టి, దేవత కృప మనం ఎన్ని సంవత్సరాలు చేసినా కలగలేదు కాబట్టి ఉమ్. అప్పుడు గురువుని సంప్రదించాలి.